హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కాకరకాయ తాలింపు చేసుకుందాము. 2 కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందాము ఒక 10-15 నిమిషాలు. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము కాకరకాయలు ఏవైతే కట్ చేసుకున్నామో అది ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనము కాకరకాయలు అనేది వేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా నూనె పట్టేంత వరకు కలపాలండి. ఇంకా మూత పెట్టేసాను ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కాకరకాయలు అనేది కొంచెం వేగుతాయండి. కొంచెం కాకరకాయలు వేగిన తర్వాత చింతపండు పులుసు అనేది వేస్తాము. ఎందుకంటే చింతపండు పులుసు ఎందుకు వేస్తామంటే చేదు అనేది పోతుందండి. చాలామంది పసుపు ఉప్పు వేసి నానబెట్టి చేస్తారు కదా, ఈ విధంగా చేసుకోండి. ఇంకా చిటికెడంతా ఉప్పు వేసుకున్నారంటే చింతపండు ఇంకా ఉప్పు ఇవన్నీ బాగా ఉడికితే కాకరకాయలో ఉన్న చేదు అంతా పోయి టేస్ట్ అనేది బాగుంటుందండి. చిన్నపిల్లలు పెద్దలు కానించి తినని వాళ్ళందరూ తింటారండి ఈ విధంగా చేస్తే. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే చింతపండు జుజ్జు అంతా ఇమిరిపోతుందండి. ఇంకా కాకరకాయలో ఉన్న చింతపండు జుజ్జు చల్లార్చుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం ఆ జుజ్జు అనేది తీసేద్దామండి. బాగా పిసుకోవాలి. చూడండి, కాకరకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా కాకరకాయలో ఉన్న పిప్పంతా తీసేయాలండి. చూడండి, ఈ విధంగా జుజ్జు అంతా తీసారంటే ఆ చేదు అనేది పోతుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలందరూ. ఈ విధంగా చేసుకున్నారంటే ఉట్టిదైనా వేరు అన్నంలోకి తినేయచ్చండి. ఈ విధంగా పిప్పంతా తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా ఏమీ జుజ్జు అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. పెనం పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు చిన్న ఎర్రగడ్డలు ఉంటే చిన్న ఎర్రగడ్డలు ఒక 2 నుంచి 3 కట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందాము. నేను చిన్న ఎర్రగడ్డలు కట్ చేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉంటే ఈ చిన్న ఎర్రగడ్డలు వేసుకొని, లేదంటే పెద్ద ఎర్రగడ్డలు ఒకటి వేసుకోండి. తగినంత కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాడంటే చాలా బాగుంటుంది. ఇంకా తెల్లగడ్డ ఉంటే మీకు 1 నుంచి 2 వరకు దంచుకొని వేసుకోండి. చిటికెడంతా పసుపు వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోనండి. చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ తాలింపు అండి, అంటే వేపురు. ఇవి గోల్డెన్ బ్రౌన్ అంతా వచ్చేసాయి. చూడండి, ఎర్రగడ్డలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం కాకరకాయలు ఏవైతే జుజ్జు తీసామో అవి మనం వేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలపనండి. ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవన్నీ మనము వేయించుకున్నాం కదా, కాకరకాయ పట్టేలాగా ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయలు నూనెలో వేగితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎంతైనా ఉడికిపోయాయి కాబట్టి. ఇప్పుడు మనము చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత శనగింజల పొడి ఎలానో ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను కదా, ఆ విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం శనగింజలు పొడి వేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు తినని వాళ్ళు కొంచెం శనగింజల పొడి ఎక్కువ వేసారంటే టేస్ట్ బాగుంటుంది కదా, తినేస్తారు. చూడండి, బాగా వేగిపోయాయి కదా. మనం శనగింజల పొడి వేస్తున్నాను. శనగింజల పొడి వేసినాక ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. కొంచెం కారంగా తక్కువగా ఉంటే ఒక వట్టిమిరపకాయ వేసుకోండి. కారం సరిపోయింటే ఉప్పు సరిపోకపోతే కొంచెం చిటికెడంత ఉప్పు వేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చిటికెడంతా. చూడండి, ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన కాకరకాయ తాలింపు అండి. ఖచ్చితంగా ట్రై చేశారంటే మీరు మా వీడియో పూర్తిగా చూసి చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.